నమస్కారం సార్. సానా బుచ్చిబాబు గారు, గ్రేట్ ఆంధ్రాకు స్వాగతం. 2021లో మీది ఉప్పెన వచ్చింది మొట్టమొదటి సినిమా. అవును సార్. మళ్ళీ ఇప్పుడు 26లో మీరు పెద్దతో ముందుకు వస్తున్నారు. అవునండి. ఇన్నేళ్ళు గ్యాప్ గల కారణం ఏంటి? ఇన్నేళ్ళు అంటే నిజంగా చెప్పాలంటే కథ ఉప్పెన ముందు నుంచే రాసుకున్నాను సార్. ఇది స్టార్తో సినిమా చేయాలంటే వెయిట్ చేయాల్సిందే అండి. అంటే సార్ ఇప్పుడు మన ఆ గేమ్ చేంజర్ షూటింగ్ స్కెడ్యూల్స్ వల్ల అది కొంచెం అక్కడ అది డిలే అవ్వటం మూలన మీ సినిమా డిలే అయిందో అనుకున్న దానికంటే అలాంటిది ఏమైనా జరిగింది ఒకవేళ? అని కాదు కదా సార్, అంటే మన సినిమాలో గెటప్స్ ఉన్నాయండి. ఓకే. చరణ్ సార్ గ్రూమింగ్ కానివ్వండి, ఎయిర్ లెంత్ పెంచడం కానివ్వండి, అంటే ఎక్స్టెన్షన్ పెట్టేసి నార్మల్గా వెళ్ళిపోతారని కాదు, కాకుండా న్యాచురల్గా అసలు మొత్తం అన్నీ కూడా ఆర్గానిక్గా ఉండాలని ఈ టైం తీసుకుని చేశాను సార్. ఇంతకీ ఏంటి సార్ ఇది, ఈ పెద్ద జానర్ ఏంటండి ఇది? పెద్ద జానర్ అంటే అంటే స్పోర్ట్స్ డ్రామా అండి. అంటే విజయనగరంలో బెల్లం ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయండి. ఆ బెల్లం ఫ్యాక్టరీస్లో ఉన్న ఒక రూరల్ ఏరియాలో రూరల్ స్పోర్ట్స్, క్రికెట్, రూరల్ కుస్తీ మొత్తంగా ఉంటూ, అంటే రూరల్ పాలిటిక్స్ ఉంటూ స్టైలిష్గా ఉండే ఒక ఫిల్మ్ సార్. ఓకే. అంటే మీరు స్పోర్ట్స్ అంటున్నారు, కాకపోతే తెలుగులో ఎప్పుడు కూడా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సినిమాలు అంతగా ఆడినట్టు చరిత్ర అయితే లేదు. అంటే మన హిందీలో చాలా పెద్ద హిట్లు ఉన్నాయండి. లగాన్ ఉంది, చెక్దే ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అలాగే మొన్న వచ్చినటువంటి సితారే జమీన్ పర్, ఇది కూడా కొంచెం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఉన్నదే, బట్ తెలుగులో లేదు. అంటే దీంట్లో స్పోర్ట్స్ అన్నది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది కానండి, కాన్షియస్గా ఫ్రంట్ అయితే ఎమోషన్ ఉంటుందండి. పెద్ద కూడా ఎమోషను, అంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది. అది రేపు ఎలాగే ట్రయల్ వస్తుంది కాబట్టి దాంట్లో మీరు చూద్దరు కానీ. అంటే ఇప్పుడు దీంట్లో సార్ యాక్చువల్గా ఇప్పుడు చాలా స్పోర్ట్స్ ఉన్నాయని చెప్పి ఒక టాక్ వినిపిస్తుంది. అంటే మీరు ఆల్రెడీ మీరు క్రికెట్ చూపించారు ఫస్ట్ టీజర్లో, తర్వాత ఏమో కుస్తీ ఒకటి చూపించారు, ఇంకా దీంట్లో హాకీ ఉందని, కబడ్డీ ఉందని, ఇంకేమో ఉన్నాయని చెప్పి టాక్ వేస్తుంది. అదే ఎంతవరకు నిజం, ఎన్ని ఉన్నాయి? అది ఏదైతే ఉన్నదో అది కూడా ట్రైలర్లో జస్ట్ 18th అండి. ఓకే. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక హిందీ సినిమాని పోలి ఉంటుంది ఈ సినిమా. ఈ మధ్యన వచ్చిన ఒక హిందీ సినిమా అని అంటున్నారు. చందు ఛాంపియన్ అనే సినిమా గురించి కూడా ఒక టాక్ నడుస్తుంది బయట. నేను ఎప్పుడో రాసుకున్నాను స్టోరీ. చూసారు సార్ చందు ఛాంపియన్? చూసారా? నేను మీకు చెప్పాలంటే నిజంగా సినిమాలు చాలా తక్కువ చూస్తానండి. అవునండి. ఓకే. అసలు లాస్ట్ ఏం చూసారు సార్ సినిమా మీరు? లాస్ట్ సినిమా ఏం చూసానండి, దురంధర్ చూసానండి. దురంధర్ చూసారు సార్? ఓకే. అంతే. మీకు అనిపించింది సార్ ఆ సినిమా చూస్తే? అనిపించింది మీకు? నెక్స్ట్ లెవెల్ అండి, ఇంకా మాట్లాడడానికి లేదండి. ఇప్పుడు సార్ మీరు ఫస్ట్ సినిమా ఉప్పెన, నెక్స్ట్ ఇది డైరెక్ట్గా రామ్ చరణ్ గారితో పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీశారు. ఇది ఫ్రమ్ పిఠాపురం టు పాన్ ఇండియా. ఇది మీరు చాలా షార్ట్ టర్మ్లో జరిగింది అనుకుంటున్నారా? మీ ఫీలింగ్ ఏంటి? అంటే షార్ట్ టర్మ్ అంటే 4 years ఉప్పెన నుంచి పెద్ద కౌంట్ చేస్తారు కానండి, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి పెద్ద కౌంట్ చేయాలి కదండి. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి పెద్ద కౌంట్ చేయాలంటే నేను 2008లో సుక్కు సర్దే జాయిన్ అయ్యానండి. అక్కడ నుంచి ఇప్పుడు టైం లెక్కేసుకుంటే షార్ట్ ఏం కదండి. అదే సార్. సార్ వర్కింగ్ డేస్ ఎన్నాళ్ళు పట్టింది సార్ ఇది పెద్ద చేయడానికి? ఇది చాలా ఫాస్ట్గా చేసాను సార్. 175 days ఏమో అనుకోండి. 175 నుంచి 182 days అండి. సో షూటింగ్ స్టార్ట్ అవ్వటం లేట్ అయిన తప్ప స్టార్ట్ చేసిన తర్వాత అయితే మీరు అయిపోయింది సార్. ఆ గ్రూమింగ్ అంటే ఇది మళ్ళీ చరణ్ సార్ క్రికెటర్ నుంచి రెగ్యులర్ అవ్వాలంటే మళ్ళీ బాడీకి టైం ఇవ్వడం, అవన్నీ వాటికే లేట్ అయిందండి మొత్తం. మరి చివరిలో దాదాపుగా మన ఐటమ్ సాంగ్ ఆస్పెక్ట్లో కూడా హీరోయిన్ ఎవరు సెలెక్ట్ చేయాలన్న దాని మీద కూడా చాలా డిలే అయిందని, షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండిపోయింది, ఒక పక్కనేమో రిలీజ్ టైం వచ్చేస్తుందని, ఇలాంటి టాక్ బాగా వినిపించింది సార్. అది ఎందుకు వచ్చిందంటారు అలాగా? ఏదో ఒకటి రాస్తారు కదండి, అంతే తప్ప. నిజంగా అసలు లాస్ట్ 75 days నుంచి కంటిన్యూగా షూటింగ్ చేస్తాను ఉన్నాను. షూటింగ్ ఆ ప్రాసెస్లోనే ఐటమ్ సాంగ్లో ఎవరు కావాలా, స్పెషల్ సాంగ్కి హీరోయిన్ ఎవరు కావాలన్నది వెతుక్కుంటా ఉన్నాం కానండి, దానికోసం ఆపి అయితే చేయలేదండి. ఓకే సార్. ఎందుకంటే రిలీజ్ డేట్ పెట్టుకుని దానికోసం ఆపి షూటింగ్లో స్పెషల్ సాంగ్ ఐటమ్ గాళ్ళు ఎవరు కావాలన్నది అలా ఆప్ చేయలేదండి. మేము ప్రాసెస్లో వెతుక్కుంటా ఉన్నాం. సార్ ఇప్పుడు ఐటమ్ సాంగ్ సార్, దానికి ఇప్పుడు శృతి హాసన్ గారు చేశారు కదండి. ఇప్పుడు ప్రతి ఐటమ్ సాంగ్లోనూ సాధారణంగా ఇప్పుడు సుకుమార్ గారి సినిమాలు ఎక్కడ చూసుకున్నా కూడా ఒక కిసిక్కు, లేకపోతే ఒక ఊ అంటావా, లేకపోతే ఒక రింగరింగ, ఇలాగ ఒక కాన్సెప్ట్ తోటి వెళ్తారు. అలాగే ఇప్పుడు ఈ సాంగ్లో కాన్సెప్ట్ ఏంటి? ఏదైనా ఒక దాంట్లో ఒక హుక్ వర్డ్ ఉందా? అంటే హుక్ వర్డ్ అనే విజయనగరం బ్యాక్డ్రాప్లో జరిగేది అన్నమాట అండి. అక్కడ ఉన్న లోకల్లో సంఘ పెద్దలను ఉంటారు, ఆ కుస్తీలో ఉన్న సంఘ పెద్దలు అందరూ పార్టీ ఇస్తారు అన్నమాట అండి. ఆ పార్టీ ఇచ్చినప్పుడు లోకల్లో ఇప్పుడు చూడండి మనకి ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ వెళ్తుంటే, మా ఏరియాలో వెళ్తుంటే అక్కడ మేజవానీలు ఉంటాయి కానీ అలాంటి మేజవాని నుంచి ఒక అమ్మాయిని పిలిపించుకున్నారు అన్నమాట. ఒక శృతి హాసన్ లాంటి అమ్మాయి, ఆ అమ్మాయి పాడుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు ఇప్పుడు ఈ జనరేషన్లో స్ట్రెస్ ఎక్కువ ఉంది కదండి,
ఆ స్ట్రెస్ ఉంటుంది, కానీ అప్పుడప్పుడు కూడా సమ్టైమ్స్ నాటీగా ఉండమని చెప్పడం అంతే అండి. అట్లా ఉంటుంది. ఆ లిరిక్ ఏమైనా కొంచెం అదే అండి, అంటే అదే అనంత్ శ్రీరామ్ గారు రాశారండి. సొమ్ములు ఉంటాయి, సోకులు ఉంటాయి, సంసారాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, బాకీలు ఉంటాయి, భారాలు ఉంటుంటాయి, మనిషి అన్నవాడికి ఇది మామూలే, పతిపూట తప్పని పేసీలే, అడప దడప ఇడిసే గడప ఏమిటంటే పీపీలు అయిపోతావు. సూపర్ సార్. సార్ నాకు తెలిసి అనంత్ శ్రీరామ్ గారు కూడా ఇంత ఫ్లోలో ఆయన రాసింది సార్, గుర్తుండి ఆయనకే చెప్పరు, బాగా అది అది మీరే రాసినట్టు చెప్పారు. మా గురువు గారు కొడతారండి. అయిందండి. ఇంట్రెస్టింగ్ సార్. ఇప్పుడు సుకుమార్ గారు శిష్యుడిని అని చెప్పుకుంటారు, మీరు ఇప్పుడు చాలా గర్వంగా చెప్పుకుంటారు. మరి ఆయన సలహాలు సూచనలు ఏమన్నా ఈ సినిమా పరంగా? ఆల్వేస్ ఇస్తారండి మా గురుగారు. నేను వెళ్ళిన తర్వాత సార్ ఈ ఐడియా, అసలు ఇలాంటి ఐడియా మీద చేస్తే బాగుంటుందిరా అని చెప్పింది ఆయన అండి. ఉప్పెన టైంలో ఉప్పెన చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత కోవిడ్ ఇంకా పోవడం కదండి. అప్పటికే 12 months ఎంత అయిపోయిందండి, 1 year దాటేస్తుంది. దాటితే ఇంకా మనం స్టాప్ చేయలేమరా, ఇది ఓటీటీకి వెళ్ళిపోతుంది, ఉప్పెన ఓటీటీలోనే వేసేద్దాం ఇంకా అని అన్నారండి. అప్పుడు ఇంకా నాకు ఇప్పుడు ఇంత కష్టపడి తీసాం, ఇప్పుడు ఓటీటీ అంటారా, ఇప్పుడు వరకు కాదన్నారని ఇంకా అప్పుడు ఓకే అయితే ఓటీటీ ఏదైతే అయిందని మా గురువుగారికి చెప్పానండి. సార్ మరి అయితే ఓటీటీ అంటున్నారు కదా మీరే, నెక్స్ట్ ఏం చేద్దామంటే, మరి నీ దగ్గర ఏం లైన్స్ ఉన్నా చెప్పరా అంటే, సరదాగా ఈ లైన్ చెప్పానండి, ఇది చాలా కొత్తగా అయిపోతుందిరా, నువ్వు అర్జెంటుగా స్టార్ట్ చేయి ఇది అంటే. అప్పటికి ఉప్పెన ఇంకా రిలీజ్ కాలేదండి. ఉప్పెన రిలీజ్ కాకుండా పిఠాపురం దత్తాత్రేయ స్వామి గుళ్ళో కూర్చొని అక్కడ కూర్చొని రాశానండి. అంటే మీరు ఆశ్చర్యపోతారు, నా సెకండ్ ఫిల్మ్లో నా దగ్గర ఉంది స్క్రీన్ షాట్, చూపిస్తాను మీకు. నా సెకండ్ ఫిల్మ్లో హీరో రామ్ చరణ్ గారు బెల్లం ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటాడు, క్యారెక్టర్ పేరు పెద్ది అని రాసుకున్నానండి. ఓ అప్పుడే రాసేసుకుని ముందే రాసుకున్నానండి. అప్పుడు ఉప్పెన కూడా రిలీజ్ అవ్వలేదు. ఉప్పెన రిలీజ్ అయిన ఒక కుర్రోడు నెక్స్ట్ ఫిల్మ్ రామ్ చరణ్ గారితో అంటే ఎవరైనా నమ్ముతారండి? అది చెప్పడానికి కూడా ఎవరికి నమ్ముతారంటే కూడా నమ్మలేమండి. ఇంకా అది ఇప్పుడు మీరు స్టోరీ మీరు ఏమనుకున్నా సరే ఖచ్చితంగా మీరు సుకుమార్ గారు చెప్తారండి ప్రతిదీ కూడా? అలా ఇంకా ఐడియా ఉంటే మా గురువుగారు మా గురువుగారు పెద్ద డైరెక్టర్ అయిపోయారు కదండి. ఇలా అనుకుంటే చెప్పానండి, చెప్తే బాగుందిరా అని. ఆయన కూడా కొన్ని సలహాలు ఇచ్చారండి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని. తీసుకోకపోవడం అనేది నీ ఇష్టరా, నేను చెప్పడం అది చెప్తానంట. మీరు ఎప్పటికీ ఇలా సుకుమార్ గారు షాడోలో ఉంటారా, లేకపోతే బయటకు వచ్చి పూర్తిగా స్వతంత్రంగా చేస్తారా అండి? ఆయన షాడోలో నన్ను ఆయనే ఉండనివ్వరండి. కానీ మీరు చెప్పుకుంటారు. అండ్ ఈవెన్ సార్ అంటే నేను ఏమనుకుంటానంటే, ఏముంటుంది గురువుకి ఒక అంటే సినిమాలో ఉన్న గురు శిష్యుల సంబంధం చూడాలంటే పెద్దలో తెలుస్తుందండి. నేను ఏదైతే ఫీల్ అవుతానో మా గురువు గారి దగ్గర, అది శివరాజ్ కుమార్ గారు, చరణ్ గారు, పెద్ది గౌర్నెడ్ క్యారెక్టర్లో కనపడుతూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ సార్. సార్ ఇప్పుడు పెద్ది మ్యూజిక్ గురించి వద్దాం. అసలు మొట్టమొదటి సాంగ్ చిక్రియే సూపర్ డూపర్ హిట్, అందులో ఏం డౌట్ లేదు. కానీ ఉప్పెన సినిమాకి మీకు డిఎస్పి గారు ఇచ్చారు, అద్భుతమైనటువంటి హిట్లు ఇచ్చారు. ఆయన కాకుండా రెహమాన్ గారితో వెళ్ళడం గల కారణం ఏంటి సార్? అంటే రెహమాన్ గారితో వెళ్ళడానికంటే సాధారణంగా ఒక హిట్ కాంబినేషన్ అనేది అట్లీస్ట్ ఒక 2-3 సినిమా వరకు కన్నా దాన్ని కంటిన్యూ చేయడం అనేది సంప్రదాయం ఉంది కదా. అంటే ఇండస్ట్రీకి దేవి గారు నో డౌట్ అబౌట్ దట్ సార్. అంటే దేవి గారు సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. ఉప్పెన దేవి గారు లేకపోతే నేను లేను, కృతి లేదు, వైష్ణవ్ లేడు. అలాంటి సిచ్యువేషన్ నుంచి దేవి గారిని వదలడం అంటే ఇండస్ట్రీకి ఎందుకు వస్తామంటే సార్, నేను అనుకుంటాను మనీ వస్తుందండి సక్సెస్ అయితే, కానీ ఇండస్ట్రీకి వీళ్ళతో వర్క్ చేయాలని డ్రీమ్ ఉంటుంది కదా సార్. అరే రెహమాన్ సార్తో వర్క్ చేయాలని డ్రీము, అలాగే ఇప్పుడు చిరంజీవి సార్తో వర్క్ చేయాలని డ్రీమ్ ఉంటుంది అండి. ఇక్కడికి రావడానికి ఎన్నో పనులు ఉన్నాయండి మనకి చేసుకోవడానికి, చాలా వర్క్స్ ఉంటాయి ఊర్లో కూడా. అవన్నీ కాదనుకున్న ఒక డ్రీమ్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు డ్రీమ్లో ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేసుకుంటే వెళ్ళాలని ఉంటుందండి. ఇంట్రెస్టింగ్ సార్. అంటే డ్రీమ్ ఇంట్రెస్టింగే సార్. బట్ ఏంటంటే రెహమాన్ గారు తెలుగులో చేసిన డైరెక్ట్ సినిమాల్లో ఒక్క సినిమా తెప్పించి మిగతా ఇవి కూడా కమర్షియల్గా నిలబడలా. అంటే అట్లాంటి సెంటిమెంట్లు ఉంటాయి సాధారణంగా ఇండస్ట్రీలో. ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేసి కూడా మీరు దానికి అతీతంగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారంటే ఏంటి ఆ ధైర్యం అని? నేనంటే దేవుడిని నమ్ముకుంటానండి. ఆయనకన్నా గొప్ప సెంటిమెంట్ ఉండదని. అంటే సార్ ఇప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కటి కలిసి రాదు అంతే అండి. అంతే తప్ప ఆ పర్సన్ రాంగ్ అంటే ఎలా కుదురుతుందండి? సిచ్యువేషన్స్ రాంగ్ అయ్యి ఉండొచ్చు అంతే అండి. అంతా అక్కడ మ్యూజిక్ ఇచ్చి ప్రూవ్ చేసుకున్న ఆయన ఇక్కడ అవ్వలేదంటే ఏదో రకరకాల సిచ్యువేషన్స్ తేడా కొట్టి ఉంటాయండి. మరి రెహమాన్ సార్ చికిరి రైరా ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఉంటుందండి, బ్లాస్ట్ అయిపోతుంది. అవునా సార్? అంత సూపర్ సాంగ్ ఇచ్చారండి. అంటే రెహమాన్ సార్ ఇంత మాసీగా కొట్టారా అంత, ఆర్ఆర్ కూడా అంత చాలా బాగా చేశారండి. సార్ ఐటమ్ సాంగ్ యాక్చువల్గా ఇప్పుడు మన సుకుమార్ గారి సినిమాల్లో చూస్తే దాని ప్లేస్మెంట్ కూడా చాలా బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్ ప్లేస్మెంట్లో ఉంటుంది. అది ఏదో ఒక పాట కావాలి కాబట్టి సెకండ్ హాఫ్లో పాట అన్నట్టు కాకుండా ఒక కరెక్ట్ ప్లేస్మెంట్లో వస్తుంది. దీంట్లో కూడా అలాంటి ప్లేస్మెంట్ కుదిరిందండి. సిచ్యువేషన్ అలాంటిది విజయనగరం బ్యాక్డ్రాప్లో వస్తుందండి సాంగ్ కూడా. ఓకే. ఇప్పుడు సార్ ఉప్పెన సూపర్ హిట్ మ్యూజిక్ సరే, ఇప్పటిదాకా ఈ పెద్దలో వచ్చిన పాటలు వాటి ఆ 2 పాటలు కూడా సూపర్ హిట్. ఈ క్రెడిట్ మీరు తీసుకుంటారా యాజ్ ఎ డైరెక్టరు, లేదంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇస్తారా? సార్ అది డౌట్ లేదండి, రెహమాన్ సార్ అండి. నేనేం చెప్తాను సార్, ఒక అమ్మాయిని చూశాడు ఫస్ట్ టైం హీరో,
చూశాడు, ఫేస్ చూడకుండా ప్రేమిస్తూ ఉంటాడు అని ఒక పాట చెప్పగలను కదా సార్. ఇలాగా నేను చిక్కిరి చిక్కిరి అని నేనేం చెప్తాను సార్, ఆయన ఇచ్చిందే సార్. సార్ నేను చెన్నై వెళ్తుంటే నా మైండ్ ఎలా ఉంటుంది అనుకున్నారు, మా చెన్నై వెళ్తున్నాం రెహమాన్ సార్ని కలవడానికి అని. ఆ స్టూడియోలో కూర్చుని వెంటనే నా వైబ్ ఎలా ఉంటుంది అంటే నేను ఆయన పాటలన్నీ పాడుకుంటా ఇక్కడ నుంచి వెళ్తేనే ఎయిర్పోర్ట్లోనే పెట్టేసుకుంటాను పాటలు. అలా వెళ్తే ఆయనకు తెలిసిపోతుంది, సార్ ఇదంతా మీ లవ్ వల్ల వచ్చిన మ్యూజిక్ తప్ప నాదేం కాదంటాడండి ఆయన. తర్వాత సార్ ఇక్కడ ఎన్ని చూస్తున్నాను సరే, ప్రాప్స్ చూస్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ బ్యాట్ జనరల్గా బ్యాట్ ఐడియా ఉంది, దానికి పూసలు ఏదో పులిగోర్లు ఇవన్నీ కట్టారు, ఏంటండి ఇది? అంటే హీరో ఒక ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిన ఒక కుర్రోళ్ళు అటండి, అంటే అలాంటి మాట అండి. ఒక రిమోట్ ఏరియా నుంచి వచ్చినాడు, ఆడికి సంబంధించిన అన్ని థింగ్స్ అన్ని పట్టుకుని ఆడు బ్యాట్ తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఐడియాతో తయారు చేసిన బ్యాట్ సార్ ఇది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు తయారు చేశారండి ఇది. ఓకే, ఆయన ఇచ్చినంటే అందరికీ నచ్చిందండి, సూపర్ ఉంది బ్యాట్, దీంతోనే ఆడదామని. ఈ గదలు ఏంటి సార్, ఇక్కడో కదా అక్కడో కదా, తర్వాత మన హనుమాన్ వ్యాయామశాలలో ఉంటాయి. అవునండి. అంటే ఇది అప్పుడు మీకు తెలుసు కదండి, విజయనగరం బ్యాక్డ్రాప్లో కోడి రామ్మూర్తి నాయుడు గారు చాలా ఫేమస్. ఆ ఏరియాలో ఆయన అంటే ఇండియన్ హెర్క్యులస్ అనే బిరుదు ఉంది ఆయనకి. అలాంటి ఏరియాలో ఆయన్ని పట్టుకుని ఆయన చుట్టుపక్కల ఉన్న ఆ కుస్తీ యోధులను అందరిని పట్టుకుని వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేశారు ఆ థింగ్స్ అన్ని తీసుకుని మన తెలంగాణలో వాళ్ళని పిలిపించి చాలా అకాడమిక్స్ గురువుస్ని పిలిపించి మాట్లాడిన తర్వాత డిజైన్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ గారు మొత్తం టీం అంతా. ఇది కోడి రామ్మూర్తి గారిది మా చిన్నప్పుడు ఒక లెసన్ ఉండేదండి, తెలుగు పాఠం, ఇనపకండలు ఉప్పునారాలు అని చెప్పి. అది మీకు కూడా ఉండే ఉంటుంది బహుశా. అవునండి, ఒంటి చేతితో రైలు బండి ఆపిన. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఆయన స్టోరీ ఏదన్నా ఇందులో కొంత కలిసిందండి? అదన్నా ఆయన బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందండి, ఆయన స్టోరీ ఏమన్నది కానీ సార్, ఆయన ఫొటోస్ కానీ. అలాంటి ఆయనకు ఒక శిష్యుడు ఉంటాడు. ఓహోహో. ఇప్పుడు ఈ సినిమా ఇది బ్యాక్ డ్రాప్ ఎప్పుడు సార్, ఇది టైం లైన్ ఎప్పుడు? ఎర్లీ 90s అండి, 1990లో జరిగే కదా. అచ్చా, ఎర్లీ 90sలో కదా. సో మీ గురుగారు రంగస్థలానికి ఒక 7 years 8 years తర్వాత కథలాగా అనుకోవాలి. రంగస్థలం 83 కదా. 83 అవునండి, అంతే అండి, జస్ట్ 93 94 అట్లా సార్. ఓకే. తర్వాత మీ సినిమాల్లో సార్, అంటే మీ సినిమాల్లో అనలేము, ఇప్పుడు దాకా ఒక సినిమా చూపించారు కాబట్టి దాంట్లో హీరోకి ఒక అవయవం పోవడం అనేది అందులో ఉంది, ఇందులో కూడా అట్లాంటిది ఏమన్నా సంభవించబోతోందా? అట్లాంటిది ఏముండదండి, స్క్రీన్ మీద చూద్దరు కదా, థ్రిల్ ఏదంటుంది. అంటే బయట ఒక టాక్ కూడా వినిపిస్తుంది, అందుకని ఇవన్నీ బయట స్పెక్యులేషన్స్. అన్ని థ్రిల్ అంతా స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. అంటే సార్ సినిమా మీద ఉన్న క్రేజ్ ఒకటండి, సినిమా అనుకున్న డేట్ కొంచెం డిలే అవుతున్న కొద్దీ స్పెక్యులేషన్స్ రకరకాలుగా బయట వస్తూ ఉంటాయి. సో దాంట్లో కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని కల్పనలు ఉండొచ్చు, ఏదైనా కూడా సినిమా మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని తెలియజేస్తుంది అది. సార్ ఇప్పుడు ఈ సినిమాలో మీరు జాహ్నవి కపూర్ గారిని అనుకున్నారు, పెట్టారు అంటే ఆబ్వియస్గా హిందీ మార్కెట్ కోసమనే మీరు దాన్ని చేశారు అని అనుకోవాలా? అట్లా అసలు ఏం లేదండి, తెలుగు అమ్మాయి కోసం చాలా ట్రై చేసామండి. మీకు చూస్తే మీరు పెద్ద అనౌన్స్ చేసిన ఒక 9 monthsకు 1.5 yearకి హీరోయిన్ సెలెక్ట్ చేసామండి. హీరోయిన్ దొరకలేదు అంటే చరణ్ సార్ కూడా అన్నారు, కొత్త అమ్మాయికి ఎవరికైనా వెళ్దాం, తెలుగులోనే ఇష్టం అని ట్రై చేస్తే అంటే ఒక తెలుగు అమ్మాయిని తీసుకుందారని ఉందండి. ఉప్పునకు కూడా తెలుగు అమ్మాయిని ట్రై చేసామండి, ఉప్పునకు కూడా కృతి టైంలో. అంటే ఇప్పుడు అప్పుడు చేయలేదు, ఇప్పుడు గ్యారంటీగా తీసుకుందామనే టైంలో మళ్ళీ డ్యాన్స్ వేయగలుగుతారా వేయలేరా, మళ్ళీ టైం నేను ఫస్ట్ టైం డైరెక్టర్, సెకండ్ టైం డైరెక్టర్, 1 more time అంటే చరణ్ సార్ పక్కన మళ్ళీ నాకు డేస్ ఎక్కువైపోతాయి, ఇవన్నీ క్యాల్కులేషన్తో అప్పుడు జాన్వీని తీసుకున్నాం అంతే. ఇప్పుడు సార్ ఇప్పుడు హిందీలో ఇంకా చాలామంది కాస్టింగ్ కూడా ఉన్నారు నాకు తెలిసి, మొత్తం బాలీవుడ్ కాస్టింగ్ చాలామంది ఉన్నారు, అలాగే శివరాజ్ కుమార్ గారు ఏమో కన్నడ నుంచి ఉన్నారు. ఇదంతా మొత్తం పాన్ ఇండియా అనే ప్లాన్ తోటి కొంతవరకు వెళ్ళిందని అనుకోవాలా, లేకపోతే ఆయా పాత్రలకి వాళ్ళే కరెక్ట్ అని అనిపించా? సార్ నేను ఎప్పుడు పాన్ ఇండియా కట్టాను ఎప్పుడు థింక్ చేయను సార్. ఇప్పుడు ఉప్పిన టైంలో పాన్ ఇండియా లేదు కదండి, అప్పుడే విజయ్ సేతుపతి గారిని అనుకున్నాను నేను. కథ స్టోరీ ఆ క్యారెక్టర్ వాళ్ళని కోరుకుంటుందేమో అండి, అందుకే వాళ్ళని వెళ్తే. దీంట్లో మీకు కాస్టింగ్ బాగుంటుంది, మీకు ఎప్పుడు చూసిన రెగ్యులర్ కాస్టింగ్ ఉండదండి. ఉన్న కాస్టింగ్ కూడా జగపతి బాబు గారు ఉంటారండి, ఉన్నా కూడా ఆయన వెరైటీగా ఉంటారు, డిఫరెంట్గా ఉంటారండి జేపీ సార్ కూడా. ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు ఈ సినిమాకి ఖచ్చితంగా చాలా భారీ బడ్జెట్ సినిమా, అండ్ హిందీలో ఈ సినిమా బాగా ఆడాలనేటువంటి ఆలోచనతో ఫ్యాన్స్ ఉన్నారు, మీడియా ఉంది. ఒకసారి తెలుగు వాళ్ళగా మేమందరం కూడా అనుకుంటున్నాం, ఒక తెలుగు డైరెక్టర్ పాన్ ఇండియాలో పెద్ద హిట్ కొట్టాలని చెప్పని అనుకుంటున్నాము. సో దానికి బడ్జెట్ అయితే చాలా పెట్టి ఉంటారు కదా సార్, అనుకున్న దానికంటే కూడా ఎక్కువ పెట్టి ఉంటారు కదా? అంటే బడ్జెట్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉందండి, ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ సతీష్ గారు వచ్చినట్టే నాకు హగ్ చేసుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, మా ప్రొడ్యూసర్ గారు వచ్చినట్టే. అది లేదంటే కనుక ఎవరు అంత ఉంటారు కదండి, ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది బడ్జెట్ అయినా చెప్తారు. ఒక టాక్ ఒకటి ఏంటంటే సార్, ఆల్రెడీ సినిమా కొంత చూసి బడ్జెట్ అనుకున్న దానికంటే కూడా చాలా కోట్లు మీకు మళ్ళీ పెంచి బడ్జెట్ ఇచ్చారు, ఇంకొంచెం ఏదో చేయమన్నారు అని చెప్పి ఒకటి బయట టాక్ ఉంది సార్. 1% కూడా నిజం లేదండి, ఎందుకంటే ఫస్ట్నే బడ్జెట్ 185 days ఇచ్చారండి.
185 డేస్లో చేసేస్తామంటే 185 డేస్ అంటే ఓకే కష్టం అని చెప్పామండి. కానీ లక్కీగా ఏంటంటే అండి ఆ డేస్ లోపు అయిపోయిందండి. సతీష్ గారు అందరి ముందు కూడా మొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వస్తే వాళ్ళ ముందు కూడా చెప్తున్నారండి, ఇన్ని డేట్స్ ఇచ్చాడు అన్ని డేస్లో చేశాడని. చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు లాస్ట్ డే షూటింగ్లో కూడా ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం బడ్జెట్లో అయిపోయింది మన సినిమా. హ్యాపీ అని అందరూ హక్ చేసుకుని లాస్ట్ డే ఐటమ్ సాంగ్ ఆ స్పెషల్ సాంగ్ షూటింగ్ చేసిన రోజు చాలా హ్యాపీగా అందరూ. హిందీలో మీరు ఓపెనింగ్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు సార్? ఫస్ట్ డే ఓపెనింగ్స్ సార్ అది నాకు తెలియదండి నిజంగా. గెస్ట్ చేయాలి కదా, జస్ట్ గెస్ ఇవ్వండి. నేను నిజంగా అది అనుకోలేదండి. తెలుగు స్టేట్స్లో చాలా పెద్ద హిట్ అవుతుంది. హిందీ వరకు నాకు హిందీ మాట్లాడమే రాదండి. ఇంక నేను హిందీ కోసం వెళ్తున్నారు కదా సార్, మరి ముంబై వెళ్తున్నారు, భోపాల్ వెళ్తున్నారు, నిలబడమే సార్ ప్రమోషన్స్కి వెళ్తున్నారు కదా. వెళ్తున్నాం కానీ ఇంటర్వ్యూస్ కూడా మరి హిందీలోనూ దాంట్లోనూ అవన్నీ పెద్దవాళ్ళు చూసుకుంటారు సార్. నా పని ఇంత పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు, ఇంత హంబుల్గా ఉంటున్నారు, ఇంతలా డౌన్ టు ఎర్త్ మాట్లాడుతున్నారు. ఇది ఏంటి సార్? ఇదంతా మీ గురువు గారి నుంచి వచ్చిందా, లేకపోతే మీకు ఇది మీ యొక్క సహజ గుణమా? చిన్నప్పటి నుంచి అది మా నాన్నగారు చిత కొట్టేసేవారు సార్. అంటే ఏ తప్పులు చేసినా నేను ఈవినింగ్ 6 దాటిన తర్వాత ఇంట్లోనే ఉండాలండి. మా చెల్లి డాక్టర్ అండి, ప్లాస్టిక్ సర్జన్, రాజమండ్రిలో చేస్తున్న బావగారు డాక్టర్ అండి. చాలా స్ట్రిక్ట్ అండి ఇంట్లో. అంటే బయటికి 6 తర్వాత అమ్మాయిలు బయటకు వెళ్తే ఓకే అండి, అబ్బాయి నేను బయటకు వెళ్తే చెతకొడేసేవారండి. అంటే అంత స్ట్రిక్ట్గా ఉండేదండి మా నాన్నగారు. వ్యవసాయం ఇవన్నీ మా తాతయ్య గారు. ఇంకా అది సొంత ఊర్లో ఎప్పుడు టీ కూడా తాగలేదు సార్ నేను. ఎందుకంటే బుచ్చిరెడ్డి గారు మనోడు బయట ఊర్లో టీ తాగుతున్నాడు అని ఏదో చెప్తారనండి. అంత స్ట్రిక్ట్ అండి ఫ్యామిలీ. ఇంకా సార్ కాదండి, మామూలు ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషన్ కదండి, మా తాతగారు ఫార్మరు, నాన్నగారు ఫార్మరు, చిన్నగారు ఫార్మర్ అందరూ. సో మీరు ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏమి మీరు చదవలేదండి? నేను చేశానండి. నేను సుకుమార్ గారు నా మ్యాథ్స్ టీచర్ అండి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. నేను చాలా పెద్ద కాలేజ్లో చదివానండి. తర్వాత డిగ్రీ చైతన్య కాలేజీలో చదివానండి కాకినాడలోనే. అది అయిపోయిన తర్వాత ఎంబీఏ హైదరాబాద్లో ప్రగతి మహావిద్యాలయం, చాలా టాప్ కాలేజ్ అండి. సూపర్ సార్. సార్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్, పాన్ ఇంటర్నేషనల్ స్టార్ అనుకోవచ్చు మనం RRR తర్వాత రామ్ చరణ్ గారిని. అవునండి. ఆయనతో మీ జర్నీ ఎలా అనిపించింది? చరణ్ సార్తో నిజంగా చెప్పాలంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి తెలుసండి. అంటే రంగస్థలానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను సుకు సార్ దగ్గర. అప్పుడు కూడా నేను ఆ ట్రావెల్ ఉండేదండి. అక్కడ నుంచి మన మారేడుమిల్లి నుంచి షూటింగ్కి అక్కడికి వెళ్ళడానికి ట్రావెల్ కూడా బోట్లో వెళ్ళేవాళ్ళం అండి. ఎంత ట్రాన్స్పోర్టేషన్ లేదండి. మీరు నార్మల్గా వెహికల్లో వెళ్ళాలంటే 3 hours పడుతుందండి. బోట్లో అయితే 1/2 hour 1 hour మాట, ఒక 1 hour కలిసి వచ్చేది. అప్పుడు వెళ్ళినప్పుడు చరణ్ సార్కి ఒక క్యాబిన్ ఉండేది. ఆ క్యాబిన్లో కూర్చున్నప్పుడు ఇంకేంట్రా కట్టని కబుర్లు చెప్తూ ఉండు, ఇలాగే సార్ ఇది సార్ అని అప్పుడే ఉప్పునే కథ చెప్పానండి చరణ్ సార్కి. ఉప్పునే కథ చెప్తే బాగుంటుంది అన్నారండి. మర్చిపోయారు అంతే అండి. ఆయన మర్చిపోయిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళి చరణ్ సార్ దగ్గరికి వెళ్ళి రంగస్థలం హిట్ అయిపోయింది, సుక్కు సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలాగ వైష్ణవ్ చెప్దారనుకున్నాం కదా అంటే, అయితే మనకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, రామ్ చరణ్ గారు వెళ్దాం అని అండి. చిరంజీవి గారి దగ్గరికి వెళ్దామంటే చిరంజీవి గారి దగ్గరికి వదిలేరు, ఫస్ట్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళామండి. నేరేషన్ ఇస్తే నా కోసం రసవే కదా అన్నారు. సార్ మీకోసం కాదు సార్, వైష్ణవ్ కోసం అంటే థ్యాంక్ యూ అనండి. కొద్దిగా వైష్ణవ్ కట్ట భయపడినప్పుడు కూడా చరణ్ సార్ నిలబడ్డారండి. ఈ కథ చాలా బాగుంటుంది, వర్కౌట్ అవుతుంది, చిరంజీవి సార్ కూడా చెప్పి అజర్బైజాన్లో షూటింగ్ జరుగుతుందండి అప్పుడు సైరా. అంటే వైష్ణవ్ గారు ముందర కొంచెం డౌట్ వచ్చిందండి అప్పుడు? చిన్న డౌట్ ఉందండి వైష్ణవ్కి. అంటే ఆ కథని రాడికల్గా ఉంటుంది కదా సార్ ఐడియా, కొద్దిగా జడ్జ్ చేయడం కానీ. ఆ చరణ్ సార్ మమ్మల్ని సెట్లో చూశారు కాబట్టి వీళ్ళు కష్టపడతారు సుక్కు సార్ టీం అంటే, నానా బుచ్చికి బాగా చేస్తాడు అని చరణ్ సార్ ధైర్యం ఇచ్చారండి. అలా ఫస్ట్ కథ ఓకే అవడానికి కారణమే చరణ్ గారండి. దాని తర్వాత నేను ఈ కథ చెప్పినప్పుడు, పెద్ద కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు కిందకు వచ్చి చెప్తే అసలు నేను అనుకున్నానండి, ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా చెప్తే బాగుంటుందండి. వెళ్ళి నేరేషన్ ఇచ్చానండి. 2 hours 50 minutes ఇచ్చానండి నేరేషను. ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదండి. అదిరిపోయింది, మనం చేస్తున్నాం అంతే అన్నాడు. అంటే ఆయన అలా అన్నంటే నేను వస్తే అవునా ఇంక మళ్ళీ డౌట్లు ఏమైనా ఉంటాయని వస్తామంటే మళ్ళీ కాల్ చేసి కెమెరామెన్ ఎవరు అనుకుంటున్నాం అన్నాడు. రత్నవేల్ గారిని పెట్టుకుందామా అన్నారండి. సార్ సూపర్ సార్ అని ఇంకా అలా ఆయనతో జర్నీ సూపర్ జర్నీ సార్. అంటే నేను మాటల్లో చెప్పడానికి లేదు. ఏ ఒక్కరోజు కూడా, అంటే అతిశయక్తి కదండి, ఏ ఒక్కరోజు కూడా నా క్యారేజ్ నేను తినలేదు సార్ షూటింగ్ ఎన్ని రోజులు. ఆయనతో 135 days షూట్ చేసామండి. 135 daysలో కూడా ఆయనే వడ్డించడం, ఆయనే పెట్టడం, ఆయనే తినడం. ఆయనతో తిన్నప్పుడు నేను మామూలుగా తక్కువ తింటానండి, ఆయనతో తింటే ఇంకో 2 ముద్దలు తక్కువ తినేవాడిని. మళ్ళీ తినడం. అసలు ఆయనతో జర్నీ నెక్స్ట్ లెవెల్ అండి. నీకు ఏం కావాలో చెప్పు, నువ్వేం టెన్షన్ పడకు. నిన్న కూడా వచ్చి ఏం చేస్తున్నావు అన్నారండి. ఏం చేస్తున్నావు అంటే సార్ వర్క్లో ఉన్నా అంటే రా సరదా కాఫీ తాగుదాం బయటికనండి తీసుకెళ్ళి. ప్రతిరోజు 3 o'clock రమ్మంటారు సరదాగా షూటింగ్ లేనప్పుడు, ఇంట్లో కూర్చొని కవర్లు చెప్పుకొని. అంటే ఇంకా బ్రదర్ ఆన్లైన్ కానండి, నాకు అన్నయ్య లేడు, అంత అన్నలాంటి వాళ్ళు మాట అండి. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన అలా ఉన్నారండి. అదే డైరెక్టర్ అయిన తర్వాతనే కాదండి.
ఆయన చూశాను కదండి ఆయన కష్టం కూడా. అంటే ఇప్పుడు సెట్లో కూడా ఆయన అక్కడ జిమ్ చేస్తే లోపలికి వచ్చి మళ్ళీ ఆ సెట్లో మళ్ళీ బాడీ పికప్ అవ్వడానికి అక్కడ ఒక 2-3 సెట్లు చేసి హాఫ్ అన్ అవర్ షార్ట్కి వచ్చేసేవారండి. మళ్ళీ లోపలికి వెళ్ళేవారండి, మళ్ళీ చేసేవారండి. అప్పటికేమో ఇప్పటికీ కూడా చెయ్యి దెబ్బ ఉంది. ఆర్ఆర్ఆర్ కదా మగధీరలో చెయ్యి దెబ్బ తగిలిందంటే అండి. ఆ దెబ్బతోనే ఆ ఫైట్లో ఒరిజినల్ పైల్వాన్స్ అండి వాళ్ళు. వాళ్ళ సినిమా టెక్నిక్ తెలీదు. ఈయన గట్టిగా పడేసుకునేవారు, ఈయన గెరిసేసేవారండి. మళ్ళీ లేసేవాడు, మళ్ళీ వెళ్ళి సెట్ చేసుకునేవారండి. ఆయన మళ్ళీ వచ్చి వీళ్ళని గెరేస్తుంటే కూడా వీళ్ళు సరిగ్గా పడ్డో రాదండి. ఆ స్ట్రగుల్ కానండి. నేను ఫైట్ అనబోతులేక నేను లోపల పారిపోయేవాడిని అండి. అయిపోతే బాగుంది, ఈ టేక్ అయిపోతే బాగుంది, ఈ టేక్ అయిపోతే బాగుంది, అంత కష్టపడతారండి. అంటే సార్ యాక్చువల్గా దీంట్లో కొంతేమో క్రికెట్ ఉంది, కొంత కుస్తీ ఉంది, ఇలా ఉంది కదా. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ పరంగా ఇప్పుడు ఆయన ఆ క్రికెట్ అది ఆడుతున్నప్పుడు చూస్తుంటేనేమో వాళ్ళు స్లిమ్గా ఉన్నారు. అవునండి. దీంట్లోనేమో చూస్తే ఫుల్ బల్కీ బాడీ వచ్చింది. అంత గ్యాప్లో అసలు మీరు కొంచెం అదే ఐ మీన్ ఆ బాడీ బిల్డింగ్ గ్యాప్ ఇచ్చారా? గ్యాప్ ఇచ్చామండి, 2 months గ్యాప్ ఇచ్చామండి. మళ్ళీ ఏంటంటే మీకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆయన షర్ట్లు లూజ్ షర్ట్లు వేసామండి. ఈ బాడీ ఒక రెడీ అవుతున్నప్పుడు కూడా తెలియకుండా ఉండడానికి. అందుకే ఫస్ట్ హాఫ్లో కూడా మీకు బాడీ ఎక్కడ ఓపెన్ చేయలేదండి, ఇంటర్మేషన్ ఓపెన్ చేస్తాడండి ఆయన. అదంతా రాసుకొని మొత్తం నోట్స్ అంతా అలా చేసుకుని వచ్చామాట. సార్ తర్వాత మొన్న షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ దాంట్లో రామ్ చరణ్ గారికి ఒక మైనర్ యాక్సిడెంట్ అయింది అని అన్నారు. దేనివల్ల జరిగింది సార్? అది ఏంటిది? అది నేషనల్ షూట్ చేస్తున్నమాట అండి. ఆ షూట్ చేసేప్పుడు ఏమైందంటే పైల్వాన్ పిల్లే అని ఒక మన కేరళ అబ్బాయి మాట అండి. ఆయన రెజ్లర్ అన్నమాట అండి, ఆయన పైల్వాన్. వీళ్ళిద్దరు ఇలా పొట్లు పడతా ఉన్నప్పుడు ఈయన కింద ఉన్నాడు, ఎవరు పీలే అని కేరళ పర్సన్ ఆయన కింద ఉన్నారు. చరణ్ సార్ ఇలా ఉన్నారు, ఇద్దరు పొట్లు పడుతున్నారు. ఈయన ఇలా లెగాల, ఈయన కింద నుంచి ఇలా లెగిసినప్పుడు ఈయన కొద్దిగా ఫాస్ట్గా లేచాడండి. ఈ ఫాస్ట్గా లేచినప్పుడు హెడ్ వచ్చి ఈ కంటి తగిలింది. చాలా అది రికార్డ్ అయిపోయిందండి అక్కడ షూట్లో టేక్లో మాట అండి. అది టక్కుమని రికార్డ్ అయిపోయి అందరూ టక్కుమని చరణ్ సార్ ఏమో ఇటో పడ్డారు, అతను ఏమో ఇలా పట్టుకున్నాడు. అతనికి ఇంత బనుపు వస్తుందండి ఇక్కడ హెడ్. అంటే చరణ్ సార్కి ఎంత గట్టిది అంటే అందరూ షాక్ అయిపోయి బ్లడ్ అంతా కరెక్ట్గా. ఇట్లాంటి రిస్కీ షాట్స్ ఉన్నప్పుడు డూప్స్ వాడతారు కదండి. డూప్ చేయలేదండి అసలు చరణ్ సార్. డూప్ వద్దు, ఎంతవరకు అయితే అంతవరకు మనం న్యాచురల్గా వెళ్దామని. అసలు డూప్ను పెట్టడం అంటే పెట్టాం కానండి, సెట్లో ఉండొచ్చండి బహుశా, కానీ అసలు అన్ని షాట్లు అయినా. అంటే చేయటం గొప్ప విషయం కానీ సార్. అంటే జనరల్గా మనం చూస్తే సార్ ఇప్పుడు అంత పెద్ద బడ్జెట్ సినిమా, ఒక పెద్ద హీరో ఉన్నప్పుడు ఆయనకి సాధ్యమైనంత వరకు ఏమి జరగకుండా ఉంటేనే సినిమా ఇంత పెద్ద బడ్జెట్, ఇంతమంది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి కదా. సో అందుకని కొద్దిగా మొండోడేండి చరణ్ సార్. మేము శ్రీలంక ట్రావెల్ తీసినప్పుడు కూడా ఆ ఎడ్జ్ మీద నిలబడి చికిరి సాంగ్లో మీరు ఇలా పడేసి ఇలా గిరేస్తారు కదా సిగరెట్, ఆ చుట్ట ఏదో పడేసినప్పుడు ఆయన చిన్న బ్రిడ్జ్ మీద ఉన్నారండి. ఆ బ్రిడ్జ్ నుంచి ఇలా మామూలుగా నడవడానికి కింద ఒక 500 నుంచి ఒక 1500 feet ఉంటుందండి లోతు. దాని ఎడ్జ్ మీద కూర్చొని డ్యాన్స్ ఆడాడండి ఆయన. బొమ్మన్ గారిని నేను అడిగాను, సార్ మీరు ఇలా ట్రావెల్ చేయగలరా అంటే దాంట్లో సీన్ కూడా ఉంటుంది మాట. బొమ్మన్ ఇరానీ గారు ఉన్నారండి, ఆయన అడిగా, సార్ మీరు ట్రావెల్ చేయగలరా షూట్ చేసుకుంటామంటే, బ్రదర్ నేను నా లైఫ్లో ఏ డైరెక్టర్కి ఏ షాట్కి నో చెప్పలేదు, దీనికి నో చెప్తున్నాను. ఆయన కెరీర్లో చెప్పలేదు నేను. అంటే నేను వెళ్ళడానికి కూడా నాకు కళ్ళు తిరిగేయండి. అలాంటి దాని మీద నిలబడి డ్యాన్స్ చేశాడండి. సార్ ఎందుకు సార్ బాబు ఇదంటే పర్లేదు చేద్దాం. చిరంజీవి గారు ఏమంటారు సార్ ఇట్లాంటి రామ్ చరణ్ గారి నిర్ణయాలకి? సార్ ఆయన చెప్తే ఎందుకురా బాబు అంత అంటారంట. సేమ్ టైం చేస్తేనే ఎంత కష్టపడుతున్నావు అని ఆడియన్స్కి తెలియాలా. నువ్వు ఎంత కష్టపడుతున్నావో తెలియకపోతే వాళ్ళు ఫీల్ అవ్వరు. నీ కష్టం నిజమైతేనే ఆడియన్స్ ఫీల్ అవుతాడు అని చెప్తూ ఉంటారని చెప్పారండి. ఆయన భయం ఉంటుంది కానీ ఆయన ఏమనపోవచ్చు కానీ నాకన్నా ఫోన్ చేసి ఏంటి కూర్చోబో అది అని అనొచ్చు కదండి. కొంటి దెబ్బ తగిలినప్పుడైతే నేను చాలా భయపడ్డాను. చిరంజీవి సార్ కాల్ చేస్తాను ఏమంటాను, జాగ్రత్త చూసుకోండి అన్నారంతే. మీరు ఫస్ట్ స్టోరీ చెప్పారు సార్. చిరు సార్కి ఐడియా తెలుసండి, అదే ఐడియా తెలుసండి. మొత్తం స్టోరీ నరేట్ చేయటం చేయలేదండి. ఉప్పని చెప్పానండి, బాగా ఉప్పని చెప్పానండి. ఇది సినిమా చూసి ఆయనకి చూపిద్దారని ఉందండి. తర్వాత ఇప్పుడు ట్రైలర్ చూపించారు సార్ మీరు, చాలా సంతోషం. ట్రైలర్ మొత్తం అంతా ఒక ఎత్తు, అందులో చివరిలో కనిపించే ఒక్క పెట్టు ఒక ఎత్తు, అంతవరకు మాత్రం ఇప్పుడు చెప్పగలం. ట్రైలర్ రేపు వస్తుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అది చాలా బలంగా ఉంది. ఓపెనింగ్స్ వరకు అయితే మాత్రం డోకలేదనిపిస్తుంది ఖచ్చితంగాను. సినిమా రేంజ్, ఇంకా సినిమా కాంటెంట్ కూడా అదే విధంగా ఆడియన్స్ని బాగా కనెక్ట్ చేస్తుందని ఆశిస్తూ బాగుంటుందండి. సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే సార్ ఎమోషనల్ జర్నీ అండి, పెద్దగా ఎమోషనల్ జర్నీ అండి. అంటే ఒక్కసారి మళ్ళీ పడతామా ఏంటి అంటాడు కదండి. అవునండి. అంటే బతికితే ఒక్కసారి చాలు,
కానీ అలా బతుకుతానండి. అందరూ నేను ఆడాను అనుకున్నారు కానీ పోరాడాను అంటారు. అవునండి అవునండి అవునండి. అంటే దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే సార్, పెద్ద లాస్ట్ మీకు 40 మినిట్స్ చాలా ఎమోషనల్ అయిపోతుంటానండి. పెద్దిగడితో కనెక్ట్ అయ్యి ఒకసారి అరే బాధ వస్తుంటుంది, ఏడుపు వస్తుంటుంది, చెప్పుకోలేము, ఆనందం వస్తుంటుంది. విజిల్ మూమెంట్ కూడా కళ్ళు తుడుచుకుంటే వేస్తామండి, అలాంటిది ఉంటుంది. అలాంటి విజిల్ అంటే ఏ సినిమా చూస్తే మనం, నేను ఉప్పెన చూసినప్పుడు ఉప్పెన బేబం మాట్లాడుతుంటే ఏడుస్తూ ఉంటారండి. ఒక సినిమా మాస్ సినిమా ఏదన్నా కమర్షియల్ సినిమా చూసినప్పుడు విజిలేస్తామండి. దీంట్లో కళ్ళు నీళ్ళు తుడుచుకుంటా విజిలేస్తామేమో అండి. నేను అది ఫీల్ అయ్యానని రాశాను. అది చూద్దాం సార్, దేవుడు ఏం చేస్తాడు. ఆ చివర ఆ ట్రైలర్ కట్ ఐడియా ఎవరు సార్? అది ఆ బిట్టు ఒకటి ఇలా క్రికెట్ ఆడుతూ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది కదా షార్ట్, అది ఆల్రెడీ రైటింగ్లోనే ఉంది సార్. అది ఉందండి, రైటింగ్లోనే ఉంది సార్. అది బ్రిలియంట్ అండి, మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఇందాక అన్నారు చాలామంది తెలుగు హీరోయిన్స్ కోసం ట్రై చేసామండి అని. ఇక్కడ ఇందాక నేను ట్రైలర్ చూస్తే కూడా ఆ రిక్వైర్మెంట్ బాగా కనపడింది. ఎందుకంటే ఇది మొత్తం ఒక రూరల్ తెలుగు లాంగ్వేజ్ మాట్లాడుతూ, చాలా యాసగా మాట్లాడుతూ, ఆ విజయనగరం యాస కానీ అది కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ మీరు జాహ్నవి కపూర్ గారితో అది మీరు ఎలా చేయించగలిగారు? తను ఎలాగ అడాప్ట్ అవ్వగలిగింది? ఆ అమ్మాయి చాలా హార్డ్ వర్కర్ అండి జాహ్నవి. చాలా అంటే చాలా. మీకు సీన్ మన షూటింగ్ ఉందన్నగా 15 days ముందు నుంచి స్టార్ట్ చేస్తుందండి మనకి. ఏదండి సీన్ సార్, సీన్ సార్, సీన్ సార్, సీన్ సార్ అని ఇంకా మనకి అంటే ఇంకా ఒక రేంజ్ టార్చర్ అండి. జాహ్నవి వస్తుందమ్మా అంటే, సార్ ప్లీజ్ నేను ప్రాక్టీస్ చేస్తాను అని. చాలా హార్డ్ వర్కింగ్ గర్ల్ అండి అమ్మాయి. అంటే నేను నేరేషన్ ఇవ్వడానికి ముంబై వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం, అసలు వాళ్ళ ఫాదర్ అంటే ఇష్టం. ఇంట్లో సార్ ఇది మా మదర్ ఇక్కడ ఈ రూమ్లో, వాళ్ళ మదర్ వేసుకున్న చెప్పుల దగ్గర నుంచి వాళ్ళ మదర్ యూజ్ చేసిన మొత్తం అన్నీ కలిసి ఒక షోకేస్లో ఉందండి వాళ్ళంతా. అలాగా ఉంటుంది. అమ్మాయి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా, వచ్చి సెట్లో కూడా వచ్చినప్పుడు కూడా తను ఎవరితోనే మాట్లాడదు, ప్రాక్టీస్ అయితే చేసుకుంటుంది, తన వర్క్ అయితే తను చేసుకుంటుంది. అంటే విజయనగరం బ్యాక్డ్రాప్లో ఇలాంటి వాళ్ళు ఉండేవారండి. అంటే ఒక పొలిటీషియన్ డాటరు, కొద్దిగా అందంగా ఉంటుంది కానీ పేరు మాత్రం అచ్చి అమ్మ, అంటే లోకలైజ్ పేరు మాట అండి అది. అంటే అది అలాంటి నేను మా ఊర్లో ముప్పారు పచ్చి, అమ్మాయి పేరు ముప్పారు పచ్చి అన్నమాట అండి. మా ఊర్లో ఒక ఓల్డ్ లేడీ ఒక ఆవిడ ఉండేవారండి. ఆమె ఒక 95 years అలా ఉండేది ఆమెకి చాలా అంటే చాలా పూర్ ఫ్యామిలీ. ఆమెకున్న 1 acre అమ్మేసుకుని ఆ ఏరియాలో కళ్యాణ మండపం కట్టించింది మాట అండి. ఎప్పటికన్నా నేను బస్ స్టాప్ ఎక్కినప్పుడు ముప్పారు పచ్చియమ్మ కళ్యాణ మండపం ఉండే బస్ స్టాప్ అక్కడే ఎక్కివ్వండి. నేను ఇంటర్మీడియట్ చదువుకుంది. ఎప్పటికన్నా నేను డైరెక్టర్ అయితే నీ పేరు పెడతాను హీరోయిన్కి అని అనుకున్నానండి. శ్రీదేవి గారి కూతురి కన్నా పెద్ద పేరు ఎవరికి పెడతాం, అచ్చి అమ్మ అని. అందుకే అచ్చి అమ్మని పెట్టాను. ఇంట్రెస్టింగ్ సార్. అమ్మాయి ఇప్పుడు ఆవిడ మొత్తం డైలాగులు ప్రిపేర్ ప్రిపేర్ అవుతుందండి. తెలుగు చాలా బాగా మాట్లాడుతుందండి. తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. డబ్బింగ్ ఇచ్చే స్థాయి ఇంకా రాలేదా? డబ్బింగ్, సొంత డబ్బింగ్ చెప్తుందండి. ఇప్పుడు అదే ప్రాక్టీస్ చేస్తుందండి. చెప్పారు డబ్బింగ్ చెప్తుందండి. ఆల్రెడీ 3-4 సీన్లు చెప్పిందండి. ఓన్ డబ్బింగ్. ఓన్ డబ్బింగ్. ఓకే. అమ్మాయి వాయిస్ పెక్యులర్గా ఉంటుందండి. అది డబ్బింగ్ చెప్తా ఉంటుందండి. డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. ఛాలెంజ్ ఏంటంటే ఒకటి తెలుగు డబ్బింగ్, రెండోది ఆ యాస కూడా రావాలి కదా. యాసలోనే చెప్పిందండి అమ్మాయి చాలా టాలెంటెడ్ అండి. అంటే అంత ఈజీగా ఇది తీసుకోదండి. ఎందుకంటే ఈవెన్ తెలుగు వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి, అందరికీ తెలంగాణ యాసలో మాట్లాడటం కంఫర్ట్ రాదు. తెలంగాణ వాళ్ళకి అది రాదు, చాలా కష్టం అది. అవును సార్. మీరు ఆ అమ్మాయి స్లాంగ్లో విజయనగరం స్లాంగ్లో మాట్లాడేస్తుందండి ఆ అమ్మాయి ప్రాక్టీస్ చేసి. సో రేపైతే మరి ముంబైలో కూడా మాట్లాడించండి స్టేజ్ మీద, మాట్లాడించాలి తెలుగు డైలాగ్స్. ఆమె చెప్పేస్తుందండి పీక్ నావలే అని అదే చెప్తుందండి. తర్వాత ఇప్పుడు నాకు ట్రైలర్లో చూస్తే దివ్యందు ఒకటి కనిపించాడు, ఆయన మిర్జాపూర్ యాక్టర్. తను పెట్టడానికి గల కారణం ఏంటి? అది ఎందుకని అంత చాలా మంచి స్పాన్ ఉన్న రోల్ ఇచ్చినట్టున్నారు. అవునండి. చరణ్ గారికి ఆపోజిట్ ఉంటాడండి ఆయన. చాలా సూపర్ రోల్ అండి. ఫ్యాన్ బేస్ ఎక్కువండి మున్నాబాయికి, దివ్యందుకి. ఆయన చాలా ఫ్రెండ్లీ ఉంటాడు. చాలా అంటే నేను విజయ్ సేతుపతి గారి తర్వాత అమ్మాయి ఏం యాక్టర్ రా బాబు అనుకుని చూసిందండి. చిన్న మైనర్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా భలే ఇస్తాడండి ఆయన. మీరు చూస్తే తెలుస్తుంది. అంటే ఆల్రెడీ మిర్జాపూర్లో నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళాడు. ఆయన టింజ్ ఉంటూనే మనకు కావాల్సింది మనకు ఉంటుందండి. ఆయన నుంచి ఆడియన్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో కొద్దిగా రాడికల్గా అది ఉంటూనే మన స్టైల్లో ఉంటుంది మటన్ క్యారెక్టర్. ఇప్పుడు ఈ మూవీలో ఏదైనా రంగస్థలం షేడ్స్ ఏమైనా ఉంటాయండి? అంటే షేడ్స్ అంటే నేనేది కథ పరంగా కాదు, ఎమోషన్ గ్రావిటీ, తర్వాత ఏమో ట్విస్ట్స్, చివరిలో ఇంకా అయిపోయింది అనుకుంటే అసలు ట్విస్ట్ అక్కడ ఉండడం, అలాంటి ప్లాంటింగ్ సుకుమార్ గారు ఆయన రైటింగ్ స్కిల్ అది అక్కడ ఉంటుంది. ఇందులో అటువంటి ప్యాటర్న్ ఏమైనా ఫాలో అయ్యారా? రంగస్థలానికి దీనికి డిఫరెంట్ అండి. నిజంగా ఫస్ట్ సవాల్ ఎక్కడ వస్తుందండి? రంగస్థలంలో కనిపించకూడదు అన్నదే ఫస్ట్ అండి. చరణ్ సార్ రంగస్థలంలో కనిపించకూడదు, అలాగని పుష్పలాగా ఉండకూడదు. పెద్దగాడు ఒక యూనిక్ అండి. అంటే వాళ్ళకి ఆ క్యారెక్టర్ని
బ్రెయిన్లో పెట్టుకుంటామో కానండి, పెద్దిగండి మాత్రం హృదయంలో పెట్టుకుంటాను ఓ అండి. పెద్దిగండి హృదయంలో తీసేయడం అంత ఈజీ కదండి, గుర్తుంటాడు కొన్నాళ్ళు. అంటే ఆయన చూసి నేర్చుకోరా అంటారు చూడండి, మన చిన్నప్పుడు మనం చెప్పేవారు ఆయన చూసి నేర్చుకోరా అని. అంటే ఆ పెద్దిగని చూసి నేర్చుకోవచ్చండి అట్లాంటి. తర్వాత సార్ అంటే యాక్చువల్గా మనం కథ ఏం చెప్పినా కథలో ఎమోషన్ ఎంత ఉన్నా కూడా ఆడియన్స్కి ఒక షాక్ ఫ్యాక్టర్ కోరుకుంటున్నారు ఇవాళ. అంటే మనం చూస్తున్నటువంటి అంటే మనం ఆడియన్స్ మారారు ఇప్పుడు బయట చూస్తుంటే ఇప్పుడు మీ సినిమాలో చాలా షాక్ ఫ్యాక్టర్ ఉంది ఉపెన్లో ఫస్ట్ దాంట్లో, చివరిలో అది ఎవరు ఊహించింది. అవునండి. అలాగే రంగస్థలం మన సుకుమార్ గారి దాంట్లో కూడా చివరిలో షాక్ ఫ్యాక్టర్ ఉంటుంది. అటువంటి ఫ్యాక్టర్ కోసం వెయిట్ చేయొచ్చు ఆడియన్స్, చివరిదాకా ఒక షాక్ ఏమైనా ఇవ్వబోతున్నారా? అటుకే అది ఉంటుందండి. అంటే నేనేమనుకుంటా అంటే సార్, ఎవరో చేయింది వెరైటీగా చేయాలనుకుంటాను సార్. అది ఉప్పెనైనా అంటే బహుశా తీసే విధానం నార్మల్గా ఉండొచ్చండి, అంటే తీసే విధానం మరి రాడికల్గా రాకపోవచ్చు కానండి, పాయింట్ని మాత్రం నేను ఎన్నుకున్న కోర్ పాయింట్ మాత్రం రాడికల్గా ఉంటుందండి. అది నేను ఫస్ట్ నుంచి నమ్ముతానండి. అంటే ఉప్పెన క్లైమాక్స్ కానీ ఇప్పుడు దీంట్లో ఉన్న ఫ్యాక్టర్ కానీ అంటే ఐడియా రాడికల్గా ఉండాలండి దాన్ని, కానీ ఆడియన్కి మాత్రం అర్థమైనట్టు చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారండి, కొంతమంది ఐడియాస్ ఉంటాయి వాళ్ళు అంటే ఐడియానే రాడికల్గా, ఐడియా కథ రాడికల్గా చెప్తుంటారండి. నాది ఐడియా రాడికల్ ఉంటుందండి, ఫస్ట్ పిక్ చేయడమే చాలా టఫ్ అయిపోతుందండి అది, దాన్ని ఆడియన్కి ఒప్పించడానికి. అంటే సార్ అంటే నా ప్రశ్న ఇంకో రకంగా అడగాలంటే మిమ్మల్ని, ఇప్పుడు జనరల్గా మన ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత కొంత మనకి వెళ్ళిన తర్వాత ఇంక ప్రిడిక్టబుల్ క్లైమాక్స్ అనేది కొన్ని సినిమాలు పడిపోతుంది మైండ్లో. ఓ క్లైమాక్స్ ఇది అవ్వబోతుంది అని చెప్పి మన ఆడియన్స్ కూర్చున్నప్పుడు అదే అయితే షాక్ ఉండదు, నెమ్మది లేచి వెళ్తారు. అది కాకుండా అంటే ఏంటి, అందరూ ఊహించింది కాకుండా సంథింగ్ డిఫరెంట్, ఎవరు ఊహించింది ఎవరికి అందంది ఉన్నప్పుడే మనం దాన్ని ఒక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అంటాం. అటువంటి దానికోసం వెయిట్ చేయొచ్చా? నో డౌట్ అండి, వెయిట్ చేయొచ్చండి, బాగుంటుంది. అది ఉంటుందండి, ఆ ఫీల్ ఉంటుంది, షాక్ అవుతాం, ఎమోషన్ అవుతాం. ఆ ఫీలింగ్ చాలా థ్రిల్కి గూస్ బంప్స్ వస్తాయండి, అక్కడ నుంచి సినిమా రేజ్ అవుతుంది, అదంతా ఉంటుందండి. తర్వాత ఇప్పుడు డిఓపి గారు రత్నవేలు గారు కదండి, డిఓపి గారు. అవును సార్ రండి. సో ఇప్పుడు ఆయనతో జర్నీ ఎలా ఉంది, ఆయన యొక్క ఇన్పుట్స్ ఎలాగా మీ యొక్క విజన్ని నెక్స్ట్ ఎలా తీసుకెళ్ళాయి? ఈ సినిమాకి రెహమాన్ సారు, ర్యాండీ సారు, అవినాష్ గారు పెద్ద పిల్లర్స్ అండి. ర్యాండీ సారు నేను వెళ్ళి కూర్చుంటే చాలండి, ఆయనే ఫ్రేమ్ పెడతారు, ఆయనే చేసి పెడతారు. నేను ఏమైనా కావాల్సింది నాకు షార్ట్ కావాలి సార్, ఈ షార్ట్ ఇలా ఉంటే బాగుంటుందేమో అని అప్పుడు అంటాను కానండి, ఒక 2-3 షార్ట్లు నేను అడుగుతాను కానండి, రిమైనింగ్ అంతా అయినా అండి. మొత్తం సినిమా స్టైల్ మార్చేశారండి. ఇది మీరు ట్రైలర్ చూసినప్పుడు మీకు తెలిసి ఉంటుంది, అంటే కొత్త స్టైల్లో ఉంటుందండి సినిమా. ఆ కలర్ టోన్ కానీ, ఆ సెటప్ కానీ, అంటే చూసిన వాళ్ళు అందరూ ఇప్పటివరకు సినిమా ఒక 20 మెంబర్స్ ఎంతమంది చూసారండి, అందరూ కూడా చాలా ఫ్రెష్గా ఉందని మాట్లాడుతున్నాను. ఫస్ట్ అటెన్షన్ గ్రాబింగ్గా ఉందండి అంతవరకు. ఆ ఫ్రెష్నెస్ కానండి, ఆ ఇంటర్నేషనల్ సెకండ్ హాఫ్ అంతా కొద్దిగా నేషనల్ వైడ్ ఆ స్టాండర్డ్స్ కానండి, ర్యాండీ సార్ మొత్తం అంతా తీసుకొచ్చారండి. ఆయన చాలా కష్టపడ్డారండి ఈ సినిమాకి. ఒక డైరెక్టర్గా నేను ఎంత కష్టపడ్డాను, ఈక్వల్గా అంతే కష్టపడ్డారండి ర్యాండీ సార్ కూడా ఈ సినిమాకి. గ్రేట్ నో సార్. ఇప్పుడు సార్ సినిమా అనుకోవటం, దాని స్క్రిప్ట్ రాయటం, దాన్ని మొత్తం సెట్స్ మీద తీసుకెళ్ళటం, తీయటం, పోస్ట్ ప్రొడక్షన్ చేయడం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇవాళ ప్రమోషన్స్ కంప్లీట్లీ ఇంకొక ఎత్తు అయిపోయింది. అంటే దానికి ఒక కంప్లీట్గా ఒక ప్రమోషన్స్ కూడా ఒక స్క్రిప్ట్ రాసుకోవాల్సిన పరిస్థితి, ఆ స్క్రిప్ట్ ప్రకారంగా వెళ్ళటం, ఇదంతా ఇలా ఉంది. సో దీంట్లో ఇప్పుడు ఆ దట్టు ఇదేమో ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా, మన హిందీలో పిచ్చింగ్ చేయాలి అదంతాను. సో ఇప్పుడు మీకు అసలు టైం సరిపోద్ది అంటారా మీకు June 4th లోపు? అంటే అదే టైం సరిపోతలేదండి నిజంగానే. అంటే ప్రొడక్ట్ ఎంత క్వాలిటీ అన్నా ప్రమోషన్ ఇంపార్టెంట్ అండి. అది ఇప్పుడు చరణ్ సార్ కానండి, సతీష్ గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు కదండి, నా పని నేను చేసుకుంటున్నానండి, వాళ్ళు ప్రమోషన్ పిలిచినప్పుడు నేను వెళ్తా ఉంటాను అంతే. ఎక్కడెక్కడ చేస్తున్నారు సార్? ప్లాన్ ఏంటి నెక్స్ట్? ముంబై అంటున్నారు. ముంబైలో ట్రైలర్ లాంచ్ అండి, భోపాల్లో ఐటమ్ సాంగ్ లాంచ్ అన్నారండి. భోపాల్ ఎందుకు పెట్టారు సార్? ఇంపార్టెన్స్ ఏంటి అక్కడ? అంటే సెంటర్ ఆఫ్ ద సిటీ అని, సెంటర్ ఆఫ్ ద ఇండియా చదువుకునే వాళ్ళు కానీ, మధ్యప్రదేశ్ సెంటర్ ఆఫ్ ద ఇండియా ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటూ ఉండేవాళ్ళు అండి. అసలు సెంటర్ ఆఫ్ ద ఇండియాలో పెద్ద గురించి చెప్పాలని ఉందండి. ఇప్పుడు దాకా నాకు తెలిసి భోపాల్లో సినిమా ఈవెంట్స్ జరిగాయండి, జరగలేనట్టుందండి, ఇప్పుడు వినలేదు. అక్కడ నుంచి మా పెద్దిగాడు గురించి చెప్పాలని ఉందండి ఒక సెంటర్ పాయింట్లో, ఇండియా సెంటర్లో. అదొకటి విజయనగరంలో, అంటే విజయనగరం బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కాబట్టి అండి, అక్కడ రెస్పెక్ట్గా అక్కడ ఒక ఈవెంట్ చేద్దారండి. విజయనగరంలో ఫస్ట్ టైంలో ఉందండి. దాని తర్వాత హైదరాబాద్లో ఒక ఈవెంట్ అండి, తర్వాత ఇంటర్వ్యూస్. బెంగళూరులో చేయట్లేదు సార్? బెంగళూరులో ఒకటి ఉందండి, శివరాజ్ కుమార్ గారు బెంగళూరులో ఒకటి ఉందండి. ఓకే. ముంబైలో దివ్యంది గారు, మన ఎవరండి, మన బొమ్మన ఇరానీ గారు, వీళ్ళందరూ, జాన్వీ గారు, అందరూ ముంబై గారు. బాగుంది సార్. ఇప్పుడు యాక్చువల్గా ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు ఇంకా పెరిగినాయి. మీ కాన్ఫిడెన్స్, మీ మాటలో కాన్ఫిడెన్స్ చూస్తుంటే కూడా నిజంగా సినిమాలో కూడా ఇంకా చాలా ఉంది అన్న వాతావరణం కనిపిస్తుంది సార్. అనుకున్న విధంగా ఈ సినిమా ఇది పాన్ ఇండియా స్థాయిలో హిందీలో చాలా పెద్ద హిట్ అవ్వాలని, మన తెలుగు ప్రైడ్ అక్కడ నిలబడాలని, మరొక తెలుగు దర్శకుడు పాన్ ఇండియా
దర్శకుడిగా వెలుగొందాలని చెప్పని కోరుకుంటూ greatandrah.com పక్షాన మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.